దేవుడు నామానికి మేము కలుగాక దేవజనులందరికీ నరదీపూర్వకంగా వందములండి. అలాగే ప్రతి ఒక్క బిడ్డకి కూడా ప్రభు పేరిట నరదీపూర్వకంగా వందము తెలియజేసుకుందండి. మీ అనుదిన ప్రార్థనలు అన్ని జ్ఞాపకము చేసుకోండి. దేవుడి లేఖనాలు చదివిస్తున్నాయి. నన్ను మహిమపరచు, నాకు స్తుతులు అర్పించేవాడు నన్ను మహిమపరచువాడని దేవుడి లేఖనాలు తెలియజేస్తున్నాయి. కీర్తన గ్రంథంలో రాసి ఉంది. మనమందరము కలిసి దేవుడిని స్తుతించినప్పుడు ఆయన యొక్క దీవెన ఆశీర్వాదములు మనము పొందుకుందాం. మన పితరులను చూసినట్లయితే దేవుణ్ణి స్తుతించినప్పుడు అనేక అద్భుతములు జరిగినట్లు బైబిల్ గ్రంథంలో చదివిస్తుంది. ఆనాడు చేసిన అద్భుతములు ఈనాడు కూడా దేవుడు చేయగలిగిన శక్తిమంతుడు. కీర్తన గ్రంథములో ఒక మాట రాసి ఉంది. 97వ కీర్తన 103వ అధ్యాయంలో ఆయన తన భక్తుల ప్రాణమును కాపాడువాడు. ఆయన కాబట్టి చేసిన మేలును బట్టి మనమందరము కృతజ్ఞతగా ఆయనకు స్తుతులు చెల్లించాలని గ్రంథములో చదివిస్తుంది. కీర్తన గ్రంథము 50వ కీర్తన 23వ అధ్యాయంలో కూడా ఒక మాట రాసి ఉంది. స్తుతియాగము అర్పించేవాడు నన్ను మహిమపరచువాడు. నేను వానికి దేవుని రక్షణ కనబడినట్లు వాడు మార్గమును స్థిరపరచుకును. మనం ఎప్పటికప్పుడు దేవుని స్తుతించటం వల్ల మన మార్గాల్ని మనము దేవుడికి మన మార్గాల్లో స్థిరపరుస్తాడు అని బైబిల్ గ్రంథములో చదివిస్తుంది. స్తుతులు చెల్లించుట వలన రక్షణ మనకు ఒక మంచి మార్గము కనబడుతుందని గ్రంథములో చదివిస్తుంది. కాబట్టి అవి చెల్లించుట మనకు ఎంతో ఆశీర్వాదములు ఉన్నాయి గనుక మనమందరము ఆత్మ విషయమైన దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని చెప్పిన దేవునికి స్తోత్రము. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని చెప్పిన దేవునికి స్తోత్రము. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు అని చెప్పిన దేవునికి స్తోత్రము. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు అని చెప్పిన దేవునికి స్తోత్రము. కనికిరము గలవారు ధన్యులు, వారు కనికిరము పొందుదురు అని చెప్పిన దేవునికి స్తోత్రము. అతని రాజ్యము సింహాసనమును నిశ్చయముగా స్థిరపరచుదును అని చెప్పిన దేవునికి స్తోత్రము. అది మీకు మహా విశ్రాంతి దినము అని చెప్పిన దేవునికి స్తోత్రము. అతని ఇంటివారందరినీ ఆశీర్వదింతును అని చెప్పిన దేవునికి స్తోత్రము. అనేక జనములకు వెలుగుగా నిన్ను నియమించి ఉన్నాను అని చెప్పిన దేవునికి స్తోత్రము. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడుము అని చెప్పిన దేవునికి స్తోత్రము. అతని దేశము నీకు అప్పగించెదను అని చెప్పిన దేవునికి స్తోత్రము. అధికముగా నిన్ను ఆశీర్వదింతును అని చెప్పిన దేవునికి స్తోత్రము. అనేక జనం మిమ్మల్ని ఏలుదువు గాని వారు నిన్ను యాలరు అని చెప్పిన దేవునికి స్తోత్రము. దేవుడు అంటున్నాడు నన్ను మహిమపరిచేవాడు అనేక మందిని ఏళ్తాడు కానీ వారు నిన్ను యాలరు. నువ్వైతే అందరినీ ఏలతావు. అంటే నా మాటలు, నా వాక్యము నువ్వు ఎక్కడైతే ప్రకటిస్తావో దేశమంతా ప్రకటించినప్పుడు నువ్వు అందరినీ కూడా నువ్వు ఏళ్తావు, కానీ వారు నిన్ను యాలరు అని చెప్తున్నాడు దేవుడు.
దేవుడు చెప్పిన మాటలు ఏది కూడా వ్యర్థం కాదండి. దేవుడిని స్తుతించడం వల్ల, దేవుడిని మహిమపరచడం వల్ల దేవుడు మనకి మంచి మార్గం అంటే మనం కష్టంలో ఉండొచ్చు, లేకపోతే మనం సంతోషంలో ఉండొచ్చు, దేంట్లో ఉండొచ్చు. మనకు ఒక మంచి మార్గం ఉంటేనే కదా మనం నడిచే దారిలో మనకి కష్టాలు రావచ్చు. అవన్నిటి నుంచి కూడా దేవుడు తప్పిస్తాడు. దేవుని మంది విశ్వాసం ఉంచితే దేవుడు మనకు వచ్చిన ప్రతి కష్టాన్ని కూడా దేవుడు తప్పించుకోగలడు. ఆయన మనకి ఒక మంచి మార్గము, మనకి ఏదైతే మంచి మార్గమో అది మనకి బయలుపరుస్తూ ఉన్నాడు దేవుడు. దేవుణ్ణి స్తుతించండి, దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకోండి. గాడ్ బ్లెస్ యూ. మీ అనుదిన ప్రార్థనలో నన్ను జ్ఞాపకము చేసుకోండి.